కీర్తనలు 138 మొదటి 2 వచనాలు. నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి 3 వచనాలు. విశ్వాసమనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుచున్నాము. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవైన తండ్రి, నమ్మదగిన దేవా, మీ కొందనాలు, స్తోత్రాలు. మా కొరకై నీవు గావించిన శిలువ బలియాగాన్ని బట్టి, మాకు సిద్ధపరిచిన రక్షణ కార్యాన్ని బట్టి, మీరు మా కొరకు సిద్ధపరిచిన ప్రతి ఈవిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నీవు పునరుద్ధానుడవు, మా కొరకు తిరిగి లేచిన దేవుడవు, మమ్మలను మీతో కూర్చుండబెట్టిన దేవుడవు, స్తోత్రములు. అంతేకాదు, నీవు సర్వాధికారివి, నీవు వాక్యమై ఉన్న దేవుడవు. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని దూర ప్రాంతాల నుండి, దగ్గర ప్రాంతాల నుండి చేరువచ్చిన అందరినీ, మా మధ్యకు వస్తున్న విద్యార్థులు, వారి ప్రయత్నాలు, వారి యొక్క ప్రయాసలు దీవించి ఈ సంవత్సరం వారిని ఆశీర్వాదకరమైన సంవత్సరంగా ఉండునట్లుగా కృప చూపి కనికరించమని, చదవబడని లేఖనాన్ని మా వినికిడిలో దీవించమని, మా వాక్య ధ్యానమును మా ఆధ్యాత్మిక జీవితాలకు పురికొల్పుగా ఉంచమని క్రీస్తు యేసు నామమున వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ ఉదయకాలం నేను దేవుని వాక్యంతో మనకున్న సంబంధం గురించి నేను చెప్పాలని కోరుతూ ఉన్నాను. అవర్ రిలేషన్షిప్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం అనేది ఒక అద్భుతమైన బహుమానం. అందుకే దైవ సేవకులు శాంబాబు గారు ఆ పాట రాశారు. దేవా, నీ దివ్య వాక్యము ఈవిగా మాకు దొరికాను. అయితే చాలామంది ఈవిగా భావించే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఈగగా భావించే వాళ్ళు కూడా ఉంటారు. ఈవి అయితే మర్యాదగా తీసుకుంటారు, ఈగ అయితే ఈగ వాళ్ళతో ఏం చేస్తారు? తోలేస్తుంటారు. అంటే దేవుని వాక్యాన్ని లెక్క పెట్టేవాళ్ళు ఉంటారు, లక్ష్య పెట్టేవాళ్ళు ఉంటారు, దేవుని వాక్యం పట్ల లెక్కలేని వాళ్ళు కూడా ఉంటారు. అందుకే ఒక దైవజనుడు ఇలా అన్నాడు, యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ రివీల్డ్. యువర్ యాటిట్యూడ్ టువర్డ్ ద గాడ్ ఆఫ్ ద వర్డ్. అంటే దేవుని పట్ల నీవు ఎటువంటి వైఖరి కలిగి ఉన్నావో తెలుసుకోవాలి అని అంటే, దేవుని వాక్యం పట్ల నువ్వు ఎటువంటి వైఖరి కలిగి ఉన్నావో తెలుసుకుంటే చాలు. అర్థమైంది కదా? దేవుని పట్ల నువ్వు ఎలాంటి వైఖరి కలిగి ఉన్నావో తెలుసుకోవాలంటే దేవుని వాక్యం పట్ల నీ వైఖరి తెలుసుకుంటే చాలు. కొంతమంది దేవుని వాక్యాన్ని అస్సలు చదవరు, కొంతమంది దేవుని వాక్యాన్ని క్యాలెండర్లో చదువుతారు, మరి కొంతమంది దేవుని వాక్యాన్ని ఆదివారమే చదువుతారు. దేవుని వాక్యాన్ని అప్పుడప్పుడు చదివేవాళ్ళు కొందరు. దేవుని వాక్యం, దేవుడు ఆ వాక్యాన్ని మనకు ఈవిగా ఇచ్చాడు. అనుదినము ఆ వాక్యంపై మనం ఎంత ఆధారపడాలో ఈరోజు ఆ ధ్యానంలో మనం నేర్చుకోబోతున్నాం. దానికంటే ముందు ద బ్యూటీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం యొక్క రమ్యత నేను చెబుతాను. ఒక దైవ సేవకుడు ఇలాగన్నాడు, దేవుని వాక్యమైన బైబిల్ 66 చలవరాళ్లతో నిర్మితమైన గ్రంథాలతో నిండి ఉంది.
దాన్ని ఒక అంతఃపురంతో పోల్చాడు ఆయన. ఆ అంతఃపురంలోనికి నువ్వు ప్రవేశిస్తే, ఇఫ్ యు ఎంటర్ ఇన్ టు దట్ 66 మార్బల్డ్ వైట్ ప్యాలెస్, నీకు మొదటి గదిలో, ప్రవేశ గదిలో అద్భుతమైన సృష్టి కార్యం నిండిన ఆదికాండం కనబడుతుంది. ఇంకా నీవు కొంచెం ముందుకు వెళ్తే న్యాయస్థానాలతో నిండిన పంచకాండాలు 5 గదులుగా కనబడతాయి. ఆ తర్వాత ఇంకా నువ్వు ముందుకు వెళ్తే చరిత్ర పుస్తకాలతో, చరిత్ర పటాలతో నిండిన ఒక గది కనబడుతుంది. ఆ గదిలో రకరకాల రాజుల యొక్క, న్యాయాధిపతుల యొక్క చిత్రపటాలు, వారి చరిత్రలు, వారి యొక్క వీరోచిత కార్యాలు, విజయగాథలు ఇవన్నీ కనపడతాయి. వాటిల్లోనే ప్రపంచ తొలి చరిత్రలో ఉన్న ప్రాముఖ్యమైన వ్యక్తులు కనపడుతుంటారు. ఆ తర్వాత ఇంకా కొంచెం ఆ అంతఃపురంలో నీవు ముందుకెళ్తే యోబు గ్రంథం అనే తత్వవేత్త గది కనబడుతుంది. దాన్ని దాటగానే శ్రావ్యంగా చెవులను తాకే సంగీత జరి, కీర్తనల గ్రంథం కనపడుతుంది. ఆ తర్వాత ముందుకెళ్తే ఒక వ్యాపారపు గది కనపడుతుంది. దాని పేరు సామెతల గ్రంథం. ఆ సామెతల గ్రంథములో ఒక మూలమైన సూచన కనపడుతుంది. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణమగును, పాపము ప్రజలకు అవమానము తెచ్చును అనే అద్భుతమైన సూచనతో కూడిన ఆ సామెతల గ్రంథం అనేది కనపడుతుంది. ఆ తర్వాత అది దాటి ముందుకి, ఆ వ్యాపార గదిని దాటి బయటకు రాగానే ఒక దేవాలయం కనబడుతుంది. అదే ప్రసంగి గ్రంథం. అందులో బోధలు, మానవ జీవితానికి అవసరమైన బోధలు కనబడతాయి. ఆ దేవాలయాన్ని దాటి బయటకు వస్తే షారోను రోజాలతో నిండిన, తర్వాత లోయలలో పద్మాలతో నిండిన లోయలు, దాని మీదుగా వీచే పరిమళాలు, ఆ తర్వాత దాని పైగా ఎగసే పక్షుల కీచురాగాలు వినపడతాయి. అది దాటాక మీరు ఇంకా ముందుకు వెళ్తే కొంతమంది ప్రవక్తలు దూరదర్శనులు పెట్టుకొని, దూరదర్శనులు అంటే టీవీలు అనుకోబాకండి, అదే టెలిస్కోప్స్ని ఏమంటారు కరెక్ట్ పదం? తెలుగు పదం భూతద్దం అంటే దూరదర్శనికి అర్థమవుతుంది కదా, అదే టెలిస్కోప్ని. టెలివిజన్ అంటే దూరదర్శన్ అంటారు, టెలిస్కోప్ అంటే దూరంగా ఉండే వస్తువులను చూడటానికి. అలా ప్రవక్తలందరూ ఈ టెలిస్కోప్ పెట్టుకొని గమనించే ప్రవక్తల గ్రంథాలు కనపడతాయి. వాళ్ళందరూ ఆకాశం వైపు చూస్తూ ఆసక్తిగా పరిశీలన చేస్తూ ఉంటారు. ఆ పరిశీలన చేస్తూ ఉండగా వాటిల్లో ఆ నక్షత్రాల, ఆకాశంలో ఉండే శక్తుల సమూహములో వారు అందరూ ఒక స్టార్ కోసం, అనగా వెలుగుతున్న తెల్లవారి వేకువ చుక్క కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్న ఆ చిత్రపటం మనకి కనపడుతుంది. అది దాటాక మనం ముందుకు వెళ్తే దాని ఆవరణ మీదుగా లోపలికి వెళ్తే అక్కడ ఒక రాజు ప్రజలతో మాట్లాడే ప్రజా దర్బారు కనబడుతుంది. ప్రజావేదిక అంటే ఇక్కడ కూల్చేసింది కాదు, ప్రజావేదిక ఒకటి కనపడుతుంది. ప్రభు అయిన యేసు క్రీస్తు అక్కడ బోధిస్తూ కనపడుతుంటాడు. దానికి తోడు ఆయన చుట్టూ ఒక 4 సువార్థికులు 4 గదుల్లో కూర్చొని వాళ్ళు సువార్తలు రాస్తూ కనబడతారు. 4 ఆ యేసు ప్రభువును గూర్చిన వేసిన విభిన్నమైన చిత్రపటాలు గోడ మీద కనబడుతుంటాయి. ఎంత చక్కగా వర్ణించారో చూడండి. ఆ తర్వాత మీరు ఇంకా కొంచెం ముందుకెళ్తే అక్కడ ఒక పరిశుద్ధాత్మ కార్యాలయం కనబడుతుంది. ఆఫీస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అది అపోస్తుల కార్యములు. పరిశుద్ధాత్ముడు ఏ రీతిగా పనిచేస్తాడో ఆ కార్యాలయం అక్కడ కనపడుతుంది. ఆ రీతిగా కొంచెం ముందుకెళ్తే
మళ్ళా కొంతమంది ఉత్తర ప్రత్యుత్తరాలు చేసే కరస్పాండెన్స్ గది కనబడుతుంది. అందులో కొంతమంది బల్లలు వేసుకొని కూర్చొని ఉంటారు. అక్కడ పౌలు, పేతురు, యోహాను, యోధ, యాకోబు అనే వాళ్ళు వాళ్ళ డస్కుల మీద కూర్చొని ఉత్తరాలు రాస్తూ కనపడుతుంటారు. ఆ తర్వాత ఆ పనిలో నిమగ్నమై బిజీగా ఉంటారు. ఆ తర్వాత మీరు ఆ గది దాటి బయటకు వస్తే ఆ వాతావరణం దాన్ని దాటి బయటకు వచ్చే ముందు చివరిగా రాబోయే ముందు ఒక క్షణం నిలబడి బయటికి గనక చూస్తే అక్కడ ఒక గ్యాలరీ కనబడుతుంది. దాంట్లో ఆ చిత్రపటంగా రాబోతున్న తీర్పులు, పొందబోతున్న మహిమలు, తర్వాత చివరిలో సింహాసనాసీనుడైన రాజు కనపడతాడు. బైబిల్ అంతటినీ ఇంత చిన్నగా క్రోడీకరించి దాన్ని అద్భుతంగా వివరించారు. ప్రియులారా, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద బైబిల్. రెండవదిగా మరొక మాట చెప్తాను. వై బైబిల్ ఈజ్ కాల్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. బైబిల్ను దేవుని వాక్యం అని ఎందుకు అంటారు? బైబిల్ను దేవుని వాక్యం అని అనడానికి కారణాలేంటి అనే దానికి 9 కారణాలు ఉన్నాయి. త్వరగా చెప్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి. మొదటి కారణం దాని యొక్క అసామాన్య సమకూర్పు. ప్రియులారా, బైబిల్ గ్రంథాన్ని సమకూర్చినట్లు మరి ఏ ఇతర మత గ్రంథం సమకూర్చబడలేదు. సుమారు 1600 సంవత్సరాల నిడివిలో 40 మంది విభిన్నమైన భక్తులు, రచయితలు, రకరకాల వృత్తులకు చెందిన వారందరూ వ్రాసిన దానికి ఒకదానికొకటి పొంతన లేకుండా రాయలేదు, కానీ సమన్వయంతో రాయబడ్డాయి. వేరే వేరే కాలాల్లో రాయబడినవన్నీ ఒక దగ్గరకు తెస్తే అన్నీ ఒకే ఐడియా అని చెబుతున్నాయి. అసామాన్యమైన సమకూర్పు. రెండవది ఇట్స్ ఇండస్ట్రక్టబిలిటీ, అంటే అది దాని యొక్క అనస్వర శక్తి అంటారు. అంటే అవినాశక శక్తి. దాన్ని ఎవరు నాశనం చేయలేరు, దాన్ని. ఈ బైబిల్ గ్రంథాన్ని నాశనం చేయాలని ప్రయత్నించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళే నాశనమయ్యారు. ఆశ్చర్యమైన సంగతి తెలుసా? ఈ బైబిల్ గ్రంథం లేకుండా చేయాలని విశ్వ ప్రయత్నాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొన్ని రాజ్యాలు ఉన్నాయి, కానీ కొట్టుకుపోయాయి అవన్నీ. అందుకే గతంలో నక్సలైట్లు, రాడికల్స్ అని ఉండేవాళ్ళు. వాళ్ళు ఇలా రాసేవాళ్ళు: అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు, అరెస్టులను సాగించి జనశక్తిని అడ్డలేరు అని. అలాగే అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఎవడాపగలడు? బైబిల్ గ్రంథాన్ని ఎవరు ఆపగలరు? ఇంకో సంగతి తెలుసా? కొన్ని రాజ్యాలు బైబిల్ ఉండకూడదని బ్యాన్ చేసినాయి. కానీ మీకు ఒక ఆశ్చర్యకరమైన సంగతి చెప్తాను. ఏ రాజ్యాలైతే బైబిల్ గ్రంథాన్ని బ్యాన్ చేసినాయో ఆ రాజ్యాలలో విస్తృతంగా బైబిల్ సర్క్యులేట్ అవుతుంది, ప్రింట్ అవుతుంది కూడా. మీ దగ్గర బంగారు అంచు కలిగిన లేకపోతే వెండి అంచు కలిగిన బైబిళ్ళు గనక ఉంటే అది తప్పకుండా అయితే చైనాలోనో అయితే కొరియాలోనో ప్రింట్ అయి ఉంటుంది. ఎక్కడైతే బైబిళ్ళు మూతపడాలి అని కోరుకున్నారో ప్రింటింగ్ అక్కడే జరుగుతుంది. దేవుని ముందు ఎవరు నిలవగలరండి? ఏ దేవుడు ఎలాంటి ఆయన అంటే, ఏ దేశంలో అయితే మగపిల్లలందరూ చచ్చిపోవాలి అన్న శాసనం పుట్టిందో ఆ దేశంలోనే మోషే పుట్టేలాగా చేశాడు. అంతేకాదు, ఏ ఇంట్లో ఆ శాసనం బయలుదేరిందో ఖాళీ మీరే పూర్తి చేయండి, ఆ ఇంట్లోనే మోషే పెరిగేలాగా చేశాడు. దేవుడితో పెట్టుకోలేరు ఎవరు, ఇంపాసిబుల్. సచ్ ఎ గ్రేట్ గాడ్ ఈజ్. ఆయన యొక్క శక్తి అంత గొప్పది. ప్రియులారా, అలాగే ఏ రాజ్యాలైతే బైబిల్కి మూత మూసుకుపోయాయో అవి పగిలిపోయాయి. వాటిల్లోనే విలువైన గ్రంథాలు తయారవుతున్నాయి. మూడవది దాని చారిత్రక ఖచ్చితత్వం, హిస్టారికల్ యాక్యురసీ అంటారు. చరిత్రపరంగా చూసిన బైబిల్ యాక్యురేట్గా ఉంటుంది. విలియం రామ్సే అనే ఆయన నిజానికి ఒక నాస్తికుడు. అది బైబిల్ గ్రంథంలో ఉన్న వాటిలన్నిటిని అసలు వాస్తవమా కాదా అనే దానికి తను పరిశీలన చేసి
దాన్ని తెలుసుకోవడానికి తన ప్రయత్నాలన్నీ ఆపి ఆ ప్రదేశాలన్నిటికీ వెళ్ళాడు. వెళ్ళి ఆయన నిర్ధారించింది ఏంటంటే, ఇటువంటి చరిత్రాత్మక పుస్తకాన్ని నేను ఎక్కడా చూడలేదు, 100కి 100 పాళ్ళు కరెక్ట్ అని ఆయన తన వృత్తిని వదిలిపెట్టి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి బైబిల్ బోధకుడిగా మారాడు. 4వది, ఇట్స్ సైంటిఫిక్ యాక్యురసీ. అంటే శాస్త్రపరమైన ఖచ్చితత్వం అందులో ఉంది. భూమి గుండ్రంగా ఉంటుందని, వెలుగును చీకటిని వేరుపరిచి తర్వాత ఎలక్ట్రిక్ బల్బ్ కనుగొనబడతారని, ఇవన్నీ దేవుని దాసులు జి రాజారావు గారు సాటిలేని సత్యవేదం అనే ఒక అద్భుతమైన పుస్తకాన్ని రాశారు. మీరు తప్పకుండా దొరికితే చదవండి. బైబిల్ గ్రంథంలో ఎప్పుడో చెప్పబడిన మాటలు శాస్త్రజ్ఞులు ఈ మధ్య అది క్రీస్తు శకం కనుక్కున్నారు. అది ఎప్పుడో చెప్పబడ్డాయి. ఇట్ సైంటిఫిక్ యాక్యురసీ. ఎన్నయ్యాయి? 4 అయ్యాయి. 5వది ప్రాఫిటికల్ యాక్యురసీ. అంటే ప్రవచనాత్మకమైన ఖచ్చితత్వం. దేవుని గ్రంథం ప్రవచనాత్మకమైన ఖచ్చితత్వం కలిగినది. నేను లెక్కబెట్టలేదు, కానీ బైబిల్ పండితులు కొంతమంది లెక్కబెట్టారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే, బైబిల్లో 2500 ప్రవచనాలు ఉన్నాయి. వాటిల్లో 2000 ఆల్రెడీ నెరవేరిపోయాయి. ఇంకొక 500 ఉన్నాయి మిగిలి, అవి నెరవేరబోతున్నాయి. తర్వాత ఇట్స్ కేర్ అండ్ కాపీ. దాని పట్ల కాపీ చేయడంలో తీసుకున్న జాగ్రత్తలు. ఈ గ్రంథాన్ని శాస్త్రులు అనే తెగకు ప్రత్యేకంగా అప్పగించబడింది. పాత నిబంధన వారు ఈ గ్రంథాన్ని ఎత్తి రాయాలి, ఒక్కొక్క. ఆ రాసేటప్పుడు ఒక పేజీ మీద స్పెల్లింగ్ మిస్టేక్ వస్తే ఆ పేజీ తించేయాలి, మళ్ళీ కొత్త పేజీ రాయాలి కాపీ చేసేటప్పుడు. తర్వాత ఒక్క పారాగ్రాఫ్ చదివి కాపీ చేయటానికి వీలు లేదు. ఒక్క అక్షరం చదివి ఆ అక్షరం అక్కడ రాయాలి, ఆ ఒక్క అక్షరం చదివి అక్షరం రాయాలి. అట్లాగా రాశారు దాన్ని. తర్వాత వాళ్ళు రాసినప్పుడు ఒక పేజీ ఎక్కువ కానీ తక్కువ కానీ రావడానికి లేదు, ఖచ్చితంగా అని రావాలి. అలా రాకపోతే ఆ పేజీ దించి మళ్ళీ అడ్జస్ట్ చేసి రాయాలి. అంత జాగ్రత్త దీని కొరకు తీసుకున్నారు. యెహోవా అన్న పేరు ఎక్కడొచ్చిందో అక్కడ వాళ్ళు వెళ్ళి స్నానం చేసి వచ్చి పెన్నుని నీళ్ళల్లో కడిగి మళ్ళా ఇంకులో ముంచి స్పెషల్గా రాయాలి. అందుకే బైబిల్లో ప్రభువు అనే మాట కానీ యెహోవా అనే మాట కానీ పెద్ద అక్షరాల్లో కనపడుతుంది. ఎందుకంటే బైబిల్ని తర్జుమా చేసింది ఆదిమ, హెబ్రీ, గ్రీకు భాషల నుండి అని బైబిల్ మొదటి పేజీల్లోనే కనపడుతుంది. అక్కడ అలా ఉంది కాబట్టి కాపీ చేసిన వాళ్ళు అలా చేశారు. అంత జాగ్రత్త తీసుకున్నారు. తర్వాత దాని యొక్క పంపిణీ ఈ రోజుకు కూడా, నేను చెప్పేది వాస్తవమో కాదో తెలుసుకోవాలంటే మీరు ఇంటికి వెళ్ళి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అడగండి, మెటాని అడగండి, చెబుతుంది. ద మోస్ట్ అండ్ వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ బుక్ ఇన్ ద వరల్డ్ ఈజ్ బైబిల్. ప్రపంచంలో అత్యధికంగా ముద్రించబడి పంచబడి అమ్మబడే పుస్తకం బైబిల్. ఇంకేది లేదు, దానితో సమమైంది లేదు. ఎన్నయ్యాయి? తర్వాత 8వది ఇట్స్ యూనివర్సల్ ఇన్ఫ్లూయెన్స్. దాని యొక్క ప్రభావం, ప్రపంచంపై దాని ప్రభావం నాగరికతలను మార్చేసింది. అమెరికా ప్రస్తుతం అగ్రరాజ్యం, కానీ అగ్రరాజ్యం కాక మునుపు అమెరికా నరమాంస భక్షకులతో నిండింది, ఫుల్ ఆఫ్ క్యానిబాల్స్. దేవుని వాక్యం అక్కడికి వెళ్ళిన తర్వాత వారి నాగరికత మారింది.
అమెరికన్ మొట్టమొదటి ప్రెసిడెంట్ జార్జ్ వాషింగ్టన్ ఇస్ ఎ బిలీవర్, విశ్వాసి. ఆ తర్వాత బైబిల్ గ్రంథం అమెరికన్ ప్రెసిడెంట్స్ చదవడాన్ని మొదలుపెట్టారు. నరమాంస భక్షకులతో అనాగరికలతో నిండిన అమెరికా ప్రపంచంలో అగ్రస్థాయిగా ఎదిగింది. అంతేకాదు, ప్రపంచంలో అత్యధికంగా అభివృద్ధి పొందిన దేశాలన్నీ బైబిల్ని ప్రేమించేవే. మోస్ట్ ఆఫ్ ద నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఆర్ ఫ్రమ్ బైబిల్ బిలీవింగ్ క్రిస్టియన్స్. చివరిగా, ఇట్స్ అబ్సల్యూట్ ఆనెస్టీ అంటే దాని యొక్క యథార్థత ఏంటో తెలుసా? ఈ బైబిల్లో ఉన్న దేవుడు శత్రువులలో మంచున్నా చెప్పాడు, తనను నమ్మిన వారిలో చెడుగున్నా చెప్పాడు. మామూలుగా అయితే మనకు నచ్చిన వాళ్ళల్లో మంచే చెబుతాం, చెడు చెప్పం. కానీ యెహోవా ఎవరు? యథార్థవంతుడు. మంచి చెప్పాడు, చెడు కూడా చెప్పాడు. అది శత్రువులలో ఉన్న మంచి కూడా చెప్పాడు. నిజానికి కోరేషు దేవునికి సంబంధించినది కాదు, కానీ కోరేషుతో నా మంద కాపరి అని పిలుస్తాను అని ముందే ప్రవచించాడు. ప్రపంచంలోనే అత్యంత సాత్వికుడని సాక్ష్యం పొందిన మోషే సాత్వికంలో పడిపోయినట్టు చెప్పాడు. హృదయానుసారుడైన దావీదు దేవుని హృదయాన్ని వదిలి పాపం చేసిన పరిస్థితి కూడా అక్కడ రాశాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, కానీ విశ్వాసహీనంగా చేసిన తుందుడుకు నిర్ణయాన్ని అది కూడా రాశాడు. ఆనెస్టీ, యథార్థత. సహజంగా మనకు నచ్చితే వేరే వాళ్ళ గురించి మాట్లాడడం, మనం యథార్థవంతులం కాదు. కానీ దేవుడెవరు? యథార్థవంతుడు. యోబు భక్తిని, మంచితనాన్ని చెప్పాడు, నోటితో తొందరపడింది రాయించాడు. కాబట్టి వీటన్ని కారణాలను బట్టి మనం నమ్మేదేంటి? బైబిల్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం. గాంధీజీని మనం జాతి పిత అని అంటారు, కానీ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, సత్యంతో నా అనుభవాలు, అనుబంధం అనే పుస్తకాన్ని రాశాడు. అందులో ఆయన జీవితంలో కొన్ని చీకటి కోణాలు కనబడతాయి. అంటే ప్రపంచానికి అయితే తెలియవు, అది ఆయన రాసుకున్నాడు. డేరింగ్ మ్యాన్. చాలామంది అట్లా రాసుకోరు, తప్పులు రాసుకోరు. తన తప్పులు ఏంటో రాసుకున్నాడు. మనిషి అలా రాసుకోవడమే అరుదు, కానీ దేవుడు మనుషుల యొక్క మంచిని చెప్పాడు, చెడుని చెప్పాడు. అందుకనే ఆయన తీర్పు తీర్చేటప్పుడు కూడా ఇదే పద్ధతి అనుసరిస్తాడు. త్వరగా వస్తున్నాను, వాని క్రియ చొప్పున తప్పకుండా తీర్పు తీరుస్తాను. మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదురు ప్రత్యక్షం కావాలి. ప్రతి వారి ఆ క్రియలు మంచివైనా సరే గ్యారంటీగా దొరుకుతుంది. ఏ క్రియ తప్పించుకోలేదు. వచ్చిన దానికి ఫలం ఆగదు, మానిన దానికి శిక్ష ఆగదు. దేవుని కొరకు తెగించి బ్రతికిన దానికి బహుమానం రాక మానదు. దేవుని కొరకు వెనకబడిన దానికి శిక్ష కూడా ఆగదు. బైబిల్ ఈజ్ ఎన్ అప్రైట్ బుక్. బైబిల్ గాడ్ ఈజ్ ఎన్ అప్రైట్ గాడ్. అది దేవుని వాక్యం. ఓకే, ఇది మనం జ్ఞాపకం ఉంచుకుందాం. తర్వాత ఈ దేవుని వాక్యానికి ఉన్న పోలికలు, అవి నేర్పే పాఠాలు చూద్దాం. రెడీగా ఉందా? దేవుని వాక్యానికి ఉన్న పోలికలు, అవి నేర్పే పాఠాలు. ఈ దేవుని వాక్యంతో మనం సంబంధం కలిగి ఉండాలి.
దానికంటే ముందున్న కొటేషన్ చూడండి. కొటేషన్ చూసి చదవండి ఒకసారి. అందరు చదవండి ఒకసారి. తెలుగు ఇంగ్లీష్లో చదవండి, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అందరూ. ద చైల్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ టు నో. ఓకే, తెలుగులో చదవండి. దేవుని పిల్లలు దేవుని వాక్యమును మనసులో ఎరగాలి, హృదయములో నింపుకోవాలి, జీవితంలో కనబరచాలి, లోకంలో విత్తాలి. దట్ ఈస్ అవర్ రిలేషన్. నువ్వు దేవుని బిడ్డవైతే నీ మనసుతో ఎరగాలి, హృదయంలో నింపుకోవాలి, జీవితంలో కనబరచాలి, లోకంలో విత్తాలి. దేవుని వాక్యానికి ఉన్న పోలికల్లో ఒక పోలిక విత్తనం అని తెలుసు కదా. పొలము లోకము, విత్తనము దేవుని వాక్యం. అంటే విత్తాలి. ఇది రిలేషన్. వెంటనే మీకు అనుమానం రావచ్చు, సార్ దేవుని పిల్లలని ఎలా గుర్తించాలి సార్? కుక్క పిల్లలని ఎలా గుర్తిస్తాం? కుక్కలాగే ఉంటుంది. కుక్కలాగే ఉంటుందని, కుక్క ఎలా ఉంటుందో తెలియాలి కదా మరి. కుక్క 4 కాళ్ళు, పొడిగైన మూతి, తోకోపడం కదా, ఇవన్నీ కుక్క అని గుర్తు. పందిలాగా ఉంటుందని ఎలా గుర్తిస్తాం? దేవుని పిల్లలని ఎలా గుర్తిస్తాం? దేవుని పిల్లలని గుర్తించే పద్ధతి ఏంటో దేవుని వాక్యంలోంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను, రండి. దేవుని వాక్యం. దేవుని పిల్లలైతే వారు దేవుని సంబంధులు అవుతారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 47వ వచనానికి రండి. యోహాను సువార్త 8:47. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. అది నువ్వు దేవుని పిల్లవైని గుర్తు ఏంటంటే నువ్వు దేవుని సంబంధిగా ఉంటావు. నువ్వు దేవుని సంబంధి అయితే రుజువేంటి? దేవుని మాటలు వింటావు. ఇప్పుడు చెప్పండి, అందరు నా వైపు చూడండి. దేవుని మాటలు చెబుతుండగా నిద్రపోయేవాడు ఎవరు? దేవుని మాటలు వింటుండగా ఫోన్ చూసేవాడు ఎవరు? దేవుని మాటలు వింటుండగా గోళ్ళు గిల్లుకునేవాడు ఎవరు? మీరే ఆలోచించండి. ఇది యేసు ప్రభు చెప్తున్నాడు ఈ మాట, వేరే వాళ్ళుగా చెప్పేది. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. సింపుల్, మర్మం కాదు అది. ఓకే, రెండవ చెప్తాను. అదే యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. యోహాను 10:27. నా గొర్రెలు అంటే నువ్వు దేవుని సంబంధం అయితే దేవుని మాటలు వింటావు. దేవుని గొర్రెవైతే దేవుని స్వరం వింటావు. దేవుని గొర్రె కాకపోతే వినలేవు. నా గొర్రెలు నా స్వరము వినును. ఇది దేవుని బిడ్డ అనడానికి 5 రుజువులు చెప్తాను. మొదటిది, దేవుని సంబంధి అయి ఉంటారు వాళ్ళు. రెండవదిగా, దేవుని గొర్రెలు అయి ఉంటారు, షీప్. మూడవది 14వ అధ్యాయం, అదే యోహాను సువార్త. అన్ని యోహాను సువార్తలను చూపిస్తాను. 23వ వచనం. యేసు, నన్ను ప్రేమించిన ఎడల నా మాట గైకొనును. దేవుని బిడ్డ అని ఎలా చెప్తామంటే దేవుని ప్రేమిస్తాడు. దేవుని ప్రేమించేవాడు చెప్పండి అని మాట గైకొంటాడంతే. అదే నువ్వు దేవుని బిడ్డవని ప్రూఫ్. దేవుని మాటను గైకొనకపోతే యు ఆర్ నాట్ చైల్డ్ ఆఫ్ గాడ్. గైకొను. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల అని చెప్పి మళ్ళీ దానికి ఆపోజిట్ కూడా చెప్పాడు తర్వాత వచనంలో. 24వ వచనం. నన్ను చదువు. నన్ను ప్రేమింపని వాడు అంతే.
ఇందులో ఏమీ దాపరికం లేదు, మర్మం లేదు. నన్ను ప్రేమిస్తాడు, ప్రేమించేవాడు నా మాట గైకొంటాడు. నన్ను ప్రేమించని వాడు నా మాట గైకొండు. ఇంకేమి వ్యాకరణం అక్కర్లేదుగా, వివరణ కూడా అక్కర్లేదుగా. ఇప్పుడు చెప్పు, నీకేమనిపిస్తుంది? దేవుని బిడ్డవని అనిపిస్తుందా? ఎన్ని చెప్పాను ఇప్పుడు? 3. ఈ 3 అనేటప్పటికే చాలామంది 3 మారిపోయింది, అనుమానం వచ్చి. 4వది 17వ అధ్యాయం 6వ వచనం 17:6. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు పరిచితిని, వారు నీవారయ్యుండిరి, అనుగ్రహించితివి, నీ వాక్యము గైకొని ఉన్నారు. అంటే దేవుని పిల్లలైన వాళ్ళు దేవుని వారై ఉంటారు. దే బిలాంగ్ టు గాడ్, దే ఆర్ ఆఫ్ గాడ్. వారు దేవుని పిల్లలు, దేవుని వారని ఎలా తెలుసు? ఇప్పుడే చదివాం మనం. వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. దేవుని బిడ్డవేనా? ఆర్ యు చైల్డ్ ఆఫ్ గాడ్? 5వది 18:37. 18:37. అందుకు పిలాతు, నీవు రాజువా? ఆయనను అడుగగా యేసు, పుట్టితిని. ఏంటి? అందరు చదవండి అన్నమాట. సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినును. అంతే. సత్య సంబంధి అయిన చాలామంది అనలేదు అక్కడ. ఏమని? ప్రతివాడు, ఎవ్రీవన్. ఇదే అండి, దేవుని బిడ్డవైతే, నువ్వు దేవుని కొడుకువైతే, దేవుని కూతురువైతే ఈ 5 కనపడాలి. అన్నం ఎన్ని ఏళ్లతో తింటాం? 5ఏనా? 3? 5. కాబట్టి ఈ 5 ఏళ్ళు పెట్టుకొని పరీక్ష చేసుకోండి. నేను దేవుని బిడ్డనేనా? నేనేం చెప్పను. వీటిని బట్టి నువ్వు దేవుని బిడ్డవో కాదో నువ్వే చెక్ చేసుకో, అర్థమైపోద్ది. చెప్పండి వరుసగా. మొదటిది, దేవుని సంబంధి అయి ఉంటాడు. 2వదిగా, దేవుని గొర్రెగా ఉంటాడు. 3వదిగా, దేవుని ప్రేమిస్తాడు. 4వదిగా, దేవుని వాడై దేవునికి చెంది ఉంటాడు. 5వదిగా, సత్య సంబంధి అయి ఉంటాడు. ఈ కలిగి ఉన్నవాళ్ళే ఆయన మాట వింటారు, గైకొంటారు. లేని అడిగే అవి మనకి ఎక్కడ కుదురుతాయండి? అలా అంత వాక్య ప్రకారం బతికితే లోకంలో ఎలా బతుకుతామండి అంటారు. తాడు చాలక బావి బూడిచేవాళ్ళు, వాళ్ళు దేవుని పిల్లలంటే అది అర్థమైందా? సో దేవుని పిల్లలు వారు వింటారు. ఇప్పుడు చదవండి. దేవుని పిల్లలంటే ఇప్పుడు ఎవరో అర్థమవుతుంది. దేవుని పిల్లలంటే ఊరికి అంగీకరిస్తేనే కాదు, అంగీకరిస్తే అవుతారు. కానీ దానికి రుజువులేంటి? పుడతారు, పుట్టగానే బతకాలి కదా. పుట్టింది నిజమే, మరి పుట్టిన తర్వాత ఏడవాలి, బతకాలి, పెరగాలి, ఇవన్నీ జరగాలి. జరిగితేనే అర్థం, పరమార్థం. పుట్టగానే చచ్చిపోతే మా అక్కలాగా అవుతారు. మా అక్క 3వ రోజు చచ్చిపోయింది. పుట్టింది, చచ్చిపోయింది. దేవుని బిడ్డ అయితే అయ్యి ఉండొచ్చు. పుట్టావు, చచ్చిపోయావు, దేవుడికి నీకేం సంబంధం ఉంది? ఆత్మీయంగా నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే ఈ 5 సూత్రాలు కనపడాలి దేవుని వాక్యం పట్ల. దేవుని వాక్యం అంత ప్రాముఖ్యమైనదండి. ఇవన్నీ యేసు ప్రభు చెప్పిన మాటలు, ప్రభువే చెప్పినవి మాటలన్నీ కదండి. వీటిలో ఏవైనా వేరే వాళ్ళు చెప్పినవి ఉన్నాయా? 5 మాటల్లో అన్నీ యేసు ప్రభువుగా చెప్పింది. దేవుని వాక్యాన్ని మనం ఆ రీతిగా ఎరిగి ఉండాలి. నెక్స్ట్, ఈ వాక్యంతో మన పోలికలు, అవి మనకు నేర్పించే పాఠాలు చెప్తాను రండి. అది ఆల్రెడీ మనకు తెలిసినవే, ఒక సిస్టమేటిక్గా ఆలోచిద్దాం. ఇప్పుడు దేవుని బిడ్డవైతే ఈ పోలికలు మనలో కనపడాలి. చెప్పండి. నేను దాన్ని బైబిల్లో ఉన్నవే కానీ ఒక సీక్వెన్స్లో రాశాను. సీక్వెన్స్ అంటే ఈ ఒక క్రమమైన పద్ధతిలో అమరికలో
ఒక విధానంలో మీకు అందించాలని. మొదటిది అద్దం. ఆ, మొదటి పోలిక ఏంటి? అద్దం. ఆ, ఎందుకు అద్దం ముందు పెట్టామంటే, అన్నం తిన్న రోజైనా ఉంటుందేమో కానీ, చెప్పండి, అద్దం చూసుకొని రోజు ఉండదు. నువ్వు బయటికి వెళ్తున్నావంటే సహజంగా అద్దం చూసుకోకుండా వెళ్ళవు. ఒకవేళ నువ్వు వెళ్తున్నావంటే అర్థం ఏంటంటే, నీకైతే బోడిగుండైనా ఉండాలి. బోడిగుండు ఉన్నవాళ్ళు కూడా తల చూసుకోపోయినా కనీసం పుసి గారిందా లేకపోతే పాసి గారిందా అని కళ్ళు నోరైనా చూసుకుంటారు, లేదా సిమిడి గారిందా అని ముక్కైనా చూసుకుంటారు, ఏదో ఒకటి చూసుకుంటారు. అద్దం చూసుకోకుండా ఉండరు. సో అద్దం అనేది అత్యవసరమైంది. అందుకే బైబిల్ అద్దంతో పోల్చబడింది. మరి నువ్వు అద్దం ముందుకు వెళ్ళినప్పుడు నీకు ఏ లోపం కనబట్టలేదంటే రెండే రీజన్స్. ఏనండి జాగ్రత్తగా, రెండు రీజన్స్ ఏంటో తెలుసా? అయితే నువ్వు ఏ లోపము లేనోడివి, లేకపోతే ఓ గుడ్డోడివి. ఏ లోపము లేనాడికి లోపం ఏం కనపడదు. గుడ్డోడి ముందు, చెవిటోడు ముందు శంఖం ఊదిన, గుడ్డోడి ముందు అద్దం పెట్టిన రిజల్ట్ ఒకటే. చెవిటోడు ముందు శంఖం ఊదితే ఏమవుతుంది? ఆడు ఊత్తా ఉంటే ఆ చెవిటోడు ఒకడు చూసారే, ఏంట్రా ఇందాకటి నుంచి ఊతున్నావు, ఇది ఒక దెబ్బ అయితే పగిలిపోద్దురా అన్నాడు. అంటాడు ఊదేది సౌండ్ వస్తుందని, సంగీతం వస్తుందని తెలియదు ఆడికి. వాడు ఇంతలా ఊతుంటే బొగ్గలు ఉబ్బుతున్నాయిరా, ఇటువరా నేను కొడతాను, వేసి పగలు కొట్టాడు. అరే అది శంఖం, అది ఊతే చెవిలో పడుతుంది, శ్రావ్యమైన సంగీతం వస్తుందని వాడికి అర్థం కావట్లా. ప్రియులారా, అద్దం ముందుకు నువ్వు వచ్చినప్పుడు, ఏ మిర్రర్ ఆల్వేస్ గివ్స్ యూ ఏ మెసేజ్. అద్దం ఒక సందేశాన్ని నీకు ఇస్తుంది. దాని ముందుకు వచ్చినప్పుడల్లా యు ఆర్ ఓకే, లేకపోతే నీ గడ్డం పెరిగింది, మీసం ఒకవైపేమో పొడుగ్గుంది, ఇంకోవైపు పొట్టిగుంది, లేకపోతే ముఖమంతా బాగానే ఉంది కానీ కుడివైపు పౌడర్ ఎక్కువైంది, పాపట వంకరగా తీసుకున్నావు, ఏదో ఒక మెసేజ్ ఇస్తుంది అర్థం. తర్వాతది చదవండి మీరు. నీరు ఎక్కువ తాగుతామా, అన్నం ఎక్కువ తింటామా? నీళ్ళే ఎక్కువ తాగుతాం. శరీరంలో కూడా ఎక్కువ శాతం నీరే ఉంది, అది అందరికీ తెలుసు, చదువుకున్న వాళ్ళందరికీ కదా. కొంతమంది నీరు తక్కువ తాగి అన్నం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు. జాగ్రత్త, ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే నీరు బట్టే ఖాళీ కూడా అన్నంతో నింపుకునే వాళ్ళు ఉంటారు. నీరు కేవలం శరీరాన్ని పోషించటమే కాదు, శుభ్రపరిచేది కూడా. పొద్దుటే లేచావు, మొహం కడుక్కుందాకనే వెళ్ళావు, నీళ్ళు రావట్లా, ఏం చేస్తావు? టిష్యూ పేపర్ తీసుకుంటావు. నీళ్ళు లేకపోతే ఎంత ప్రమాదం. యూ కెనాట్ క్లీన్ యువర్ సెల్ఫ్, కడుక్కోలేవు. దేవుని వాక్యం నీకు నీరులాగుందా? హౌ ఫ్రీక్వెంట్లీ డూ యూ వాష్? ఎంత తరచుగా కడుక్కుంటావు? నీళ్లు వాడని రోజు ఉంటుందా? తాగడానికి కానీ కడుక్కోవడానికి కానీ నీళ్లు వాడని రోజు ఉంటుందా? ఉందా అంటది ఎప్పుడైనా? అస్సలు ఉండదు. ఈవెన్ రోగం వస్తే కూడా ఉండదు. ఎలాగో తెలుసా? సెలైన్ ద్వారా అయినా పెట్టాలి లోనికి నీళ్లు, అవునా కాదా? నీరు దానికి ఉన్న పోలిక. మరైతే ఎందుకు శుద్ధి కావట్లా? మూడవది ఆహారంలో మళ్ళీ 4 భాగాలు కనబడుతున్నాయా? చెప్పండి. పాలు, అన్నం, రొట్టె, తేనె. ఈ 4 పోలికలు బైబిల్లో ఉన్నాయి, తర్వాత మీరు చదువుకోండి. ఆ తర్వాత 4వది దీపం. దీపం అంటే ఎందుకు? దారికి చూపడానికి. నా చిన్నతనంలో మా కజిన్తో పాటు నంబూరు వెళ్ళాను. ఆ రోజుల్లో బస్సులు లేవు. తిరిగి వచ్చేటప్పుడు లారీ దొరికింది. లారీ ఎక్కి మంగళగిరి వచ్చి అక్కడి నుంచి రావాలి.
మధ్య అంతా భయంకరమైన చీకటి. రాత్రి 9 అయింది. లారీ ఎక్కాం. వస్తూ ఉండగా ఎవరో వెనక నుంచి వచ్చి, "ఏ బస్తాలు పడిపోతున్నాయా, అది బియ్యం బస్తాలు వేసుకొస్తున్న లారీ" అని చెప్పాడు. లారీ ఆపేశాడు. ఆపేసి మమ్మల్ని అక్కడే దించేశాడు కాజలో. ఇంకా ఊరికి రాలా, పొలాల్లోనే దించేశాడు. "సార్, ఈ మధ్యలో మీరు అక్కడ దించినా మేము ఆ రాత్రి అక్కడ ఉండేవాళ్ళని, ముందుకెళ్ళినా బస్సు ఎక్కేవాళ్ళం" అని అంటే, ఏం చేయనండి ఇప్పుడు మా ఓనర్కి నేనేం చెప్పుకోవాలని నేను బాధపడుతుంటే మీరు వెళ్ళటానికి బాధపడుతున్నా, ఎటొకటి వెళ్ళండి అన్నాడు. సరే ఏం చేద్దామని దిగి వెళ్తా ఉంటే లారీ వాడు బ్యాక్ చేసుకుంటా ఉండగా కరెక్ట్గా నేను వేస్తున్న అడుగును నేను చూడలేదు, కానీ మా అన్నయ్య చూసి, "బాబు ఆగు" అని గట్టిగా చేయబట్టుకున్నాడు. "ఏంటి" అని. "అడుగేబాకు" అన్నాడు. వేస్తే కట్ల పాము మీద పడేది. కరెక్ట్గా లారీ లైట్లో తలతల మెడుస్తున్న పాము కనపడింది. నేను నడుస్తున్న దారికి అది చీకట్లో అయితే పాము మీద పడేది, తిరిగి కాటేసేది. వాక్యం పాదాలకు దీపం అంటే అది అర్థం. నువ్వు అపాయంలో పడుతున్నావంటే, పాపంలో పడుతున్నావంటే అర్థం యు ఆర్ నాట్ యూజింగ్ లైట్. నువ్వు లైట్ వేసుకోవట్లా, లైట్ నీ మీద పట్ల. లైట్ పడినవాడు పాపం చేయడు. నీ వాక్యము నా పాదములకు దీపం. తెలుసు కదా పాట కూడా. నీ వాక్యము నా పాదములకు దీపము దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నట్టి దీపము. అది దీపమేనా? పాపంలో పడకుండా కాపాడుతుందా? అందుకే ఒక దైవ సేవకుడు అన్నాడు, "Either this book keeps you away from sin or sin keeps you away from this book." నీలో ఉన్న పాపం ఈ పుస్తకానికి నిన్ను దూరం చేస్తుంది, లేదా ఈ పుస్తకం నిన్ను పాపానికి దూరంగా చేస్తుంది. ఏం జరుగుతుంది ప్రతిరోజు? దాన్ని బట్టే నువ్వు దేవుని బిడ్డవా, సాతాను బిడ్డవా అనేది డిసైడ్ అయ్యేది. ఈ పుస్తకం నీలో ఉన్న పాపాన్ని దూరం చేస్తుందా, నీలో ఉన్న పాపం ఈ పుస్తకాన్ని దూరం చేస్తుందా? జ్వరం వచ్చిన వాడికి బిర్యానీ చేదుగా ఉంటుంది. చేదు బిర్యానీలో లేదు, నోట్లో ఉంది, ఒంట్లో ఉంది. పాపం అన్న వాడికి బైబిల్ చేదుగా ఉంటుంది, ఇష్టపడరు, ఆశ ఉండదు, ఆసక్తి ఉండదు. ఎన్నయ్యాయి? 4. 5వది విలువైన లోహాలు. అందులో 2 ఉన్నాయి కదా, బంగారము వెండి. 2 పోలికలు ఉన్నాయి వాక్యానికి. బంగారము వెండి. అయితే ఏం చేయాలి? బంగారం వెండి ఏం చేస్తారు? ధరిస్తారు, సమకూర్చుకుంటారు. మీరు ధరించేది ఎక్కువ ఉంటుందా, సమకూర్చుకునేది ఎక్కువ ఉంటుందా? ఎక్కువ సమకూర్చుకుంటారు, అవసరాన్ని బట్టి ధరిస్తారు. మరి వాక్యాన్ని సమకూర్చుకోవాలిగా. నువ్వు సమకూర్చుకోవడానికి నోట్స్ ఏమైనా ఉందా? వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి పుస్తకాలు ఏమైనా చదువుతున్నావా? దేవుని వాక్యాన్ని కూర్చుకోవాలి, నేర్చుకోవాలి, మార్చుకోవాలి. ముందేం చేయాలి? కూర్చుకోవాలి. రెండోది, కూర్చుకున్న దాన్ని నేర్చుకోవాలి, నేర్చుకున్న దాన్ని మార్చుకోవాలి. నువ్వు దాన్ని కూర్చుకోవట్లేదంటే అర్థం ఏంటి? దాని వాల్యూ నీకు అర్థం అవ్వలేదు, దాని విలువ నీకు అర్థం కావట్లేదు. దేవుని దాసులు జి రాజారావు గారు సేవా పరిచర్యకు వచ్చే నాటికి
ఆయన తెలుగులో చదవని పుస్తకం లేదంట. బైబిల్ కాదు, తెలుగులో చదవని పుస్తకం. ఇక్కడున్న మిమ్మల్ని అందరిని ఒక మాట అడుగుతున్నాను. ఈ 2025లో మీరు పూర్తి చేసిన ఒక్క పుస్తకం చెప్పండి చూద్దాం, అపార్ట్ ఫ్రమ్ బైబిల్. ఒక్క పుస్తకం చెప్పండి, ఏదైనా వన్ బుక్ రిగార్డింగ్ బైబిల్. ఏంటండి మమ్మల్ని అలాంటి ప్రశ్న అడిగారు? ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగిరింది అన్నట్టు. అసలు మేము బైబిలే చదవం, అయితే మమ్మల్ని ఇంక బైబిల్ మీద పుస్తకం చదవమంటారా? బైబిల్ విలువ నీకు అర్థం కాలేదు. మీకు సంగతి తెలుసా? ఏడబ్ల్యూ టోజర్ అన్నాడు, బైబిల్ విలువ, వాక్యము విలువ అర్థం కానోడితో దేవుడు మాట్లాడు. తలబిరుసాళ్లతో, లెక్కలేని వాళ్ళతో దేవుడు మాట్లాడు. అందుకే అన్నాడు ఆయనకు కావాల్సింది అనుభవం కలిగిన ఏలీలు కాదు, చెవినిచ్చే సమూయేలులు. ఎందుకంటే ఈ అనుభవం కలిగిన ఏలీల దగ్గర తలబిరుసుతానం, అతిశయం, గర్వం ఉంటుంది, మేము మా ఎక్స్పీరియన్స్ అని. కానీ సమూయేలు దగ్గర చెవినిచ్చే గుణం ఉంటుంది. ఇంతకు నువ్వు ఏలీనా సమూయేలా? ఏలీ అయితే అవసరంలా దేవుడికి. దేవునికి కావాల్సింది ఎవరు? శామ్యూయల్. అందుకే ఏలీ ఏలీ అనలా, సిలువ మీద అన్నాడులే ఏలోయి ఏలోయి లామా సబక్తాని. కానీ ఆ రోజు మాత్రం ఏలీ ఏలీ అని పిలవాలి. కానీ ఏమని పిలిచాడు? సమూయేలు సమూయేలు. ఎందుకు? దేవుడు వినేవాడిని పిలుస్తాడు, వినేవాడితో మాట్లాడతాడు, వినవాడితో మాట్లాడు. ద బైబిల్ వాజ్ రిటన్ ఇన్ టీయర్స్ and it will reach the heart with the tears. God does not have anything to tell to a frivolent person. దేవుని వాక్యమైన బైబిల్ కన్నీళ్లతో రాయబడింది, కన్నీళ్లతో అంగీకరించేవాడిని అది చేరుతుంది. ఒక చంచలమైన ఆటకాయతనం కలిగిన వాడితో మాట్లాడటానికి దేవునికి మాటలే ఉండవు, తీర్పులే ఉంటాయి. వై రివైవల్ టారీస్ అన్న లియోనార్డ్ రావెన్హిల్ పుస్తకానికి ఏడబ్ల్యూ టోజర్ రాసిన పీఠికలోని మాటలు చెప్పాను నేను. ఇష్టం లేనివాడితో, కష్టంగా ఫీల్ అయ్యేవాడితో దేవుడు మాట్లాడు. అది విలువ నీకు అర్థమైతే దాన్ని కూర్చుకుంటావు. అర్థమైందా? దాని వాల్యూ అర్థమైతే. రైట్. నెక్స్ట్ ఎన్నోది? 6. ఏంటది? సుత్తే. ఈ సుత్తే మనలో ఉన్న కఠినత్వాన్ని బ్రేక్ చేస్తుంది. ఒక మనిషి ఇంకా కఠినుడిగా ఉన్నాడంటే అర్థం ఏంటి? సుత్తె పడటం లేదు, సుత్తె వాడుకోవడం లేదు. సుత్తె దెబ్బ పడిన వాడు కఠినంగా ఉండలేడు. విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. నెక్స్ట్ది ఖడ్గం. వ్యర్థమైన వాటిని కోసేస్తుంది. ఖడ్గము వలె దూయుచు కలుషములను కోయుచు. ఎలాగలాగా? ఖడ్గము వలె దూసేది, కలుషాన్ని కోసేది. కలుషం కోయబట్టలేదంటే అర్థం ఏంటి? ఖడ్గం దూయట్లేదన్నమాట, నీలోకి దిగట్లేదన్నమాట. దిగితే తప్పకుండా కలుషం దూరం అవుతుంది. ఖడ్గం. అంతేకాదు, 2 అంచుల ఖడ్గం, కొత్త నిబంధన ఇచ్చిన పేరు. 2 అంచుల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగలిగింది, ప్రాణాన్ని, ఆత్మను, కీళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు దూరేది. మంచిది, ఇంక నేను ఎక్కువ వివరాలు చెప్పడం లేదు. తర్వాత అది అగ్ని. అగ్ని ఏంటిది? 2. అగ్ని వెలిగిచ్చేది, 2 కాల్చేది కూడా. దీపం వెలిగిచ్చేది, అది కూడా మనం చూసాం. చెత్తను దహించేది. అద్దము వలె దిద్దును మమ్మున్ అగ్ని అయి కాల్చును చెత్తన్. చెత్త ఏముంది మన దగ్గర? ఉందా చెత్త? పనికిరాని ఆలోచనలు, మాటలు, ప్రవర్తన మన దగ్గర ఉంటే, వాక్యం పనిచేస్తే అది కాల్చేస్తుంది. తర్వాత విత్తనం, సీడ్.
విత్తనం అయితే ఏం రావాలి? ప్రూఫ్ రావాలి, ఫలం. ఇదండి పోలికలు. దేవుని వాక్యానికి ఉన్న ఇన్ని పోలికలు మనం చూసాం. నెక్స్ట్ తర్వాత ఈ వాక్యం పట్ల మనకున్న వైఖరి ఎలా ఉండాలో చూద్దాం. నెక్స్ట్ స్లైడ్. వాక్యం పట్ల మనకున్న సంబంధం ఎటువంటిదో చూద్దాం. ఇవన్నీ వాస్తవాలైతే దేవుని వాక్యంతో మనం సంబంధం కలిగి బతుకుతున్నట్లు లెక్క. ఈ తర్వాత గ్రూప్లో పెడతారులేండి, మీరు ఫోటో తీసుకొనక్కర్లా, అది రాసుకోవటం మీద కాన్సన్ట్రేట్ చేయక్కర్లా, ముందు వినండి, తర్వాత పెడతారు. మీటింగ్ అవగానే షేర్ చేస్తారు. దేవుని వాక్యంతో మన సంబంధం ఎలాంటిదో మీరు ఓరల్గా చదవండి. మొదటిది కనబడితే అంటే అర్థం ఏంటి? వాక్యం మిమ్మల్ని కంటే దేవుని పిల్లలు అవుతారు. అది యాకోబు 1:18. ఆ వాక్యం కన్న తర్వాత అందులో నిలిస్తే ఏమవుతారు? శిష్యులు అవుతారు. తర్వాత ఆ వాక్యాన్ని నిలిచిన తర్వాత వాక్యాన్ని ఏం చేయాలి? పరిశోధించాలి. పరిశోధించడం అంటే ఏంటి? పరిశోధన అంటే ఏంటి? పరిశోధన అంటే ఏంటి? ఇక్కడ ఏదైనా పడింది అనుకో, పరిశోధన అంటే మీకు అర్థమవటం అని చెప్తాను. యేసు ప్రభు తప్పిపోయిన 3 ఉపమానాలు చెప్పాడు లూకాసు వార్త 15వ అధ్యాయంలో. మొదటిది ఏంటి? మొదటిది నాణ్యమా? గొర్రె. రెండోది నాణ్యం. మూడోది కుమారుడు. దాంట్లో దొరికేదాకా దేన్ని వెతికారు? నాణ్యాన్ని వెతికారు. పరిశోధన అంటే అది అర్థం. కొంతమంది అరే అక్కడ 10 రూపాయలు పెట్టాను చూడరా అంటే అటు వెళ్ళి వచ్చి కనపట్లా అంటారు కొందరు. అరే అటు వెళ్ళి చూడరా అక్కడే ఉందిరా 10 రూపాయలు అంటే వెళ్ళా చూసా కనపట్లా. వెళ్ళి 3 సార్లు చూసి చెప్పి వెళ్ళి లేచి తీసుకొని ఎక్కడ చూస్తున్నావురా అని చెప్పి 10 రూపాయలు తీసుకొస్తారు. అంటే వాడు వెళ్ళాడు కానీ ఏం చేయలే? పరిశోధన చేయలే. చాలామంది బైబిల్ని అలాగే చదువుతున్నారు. యెహోవా నా కాపరి నాకులేం కలగదు, యేసయ్యా తండ్రి దేవా వందనాలయ్యా ప్రభు, అయిపోయింది ఈ రోజుకి. పరిశోధన అంటే ఏంటి? యెహోవా. యెహోవా ఎవరు? నాకేమవుతాడు ఆయన? మరి నేను ఆయన కాపరి అయితే నేనేమవుతాను? గొర్రె అవుతాను. గొర్రె అయితే నా బాధ్యత ఏంటి? దీన్ని పరిశోధన అంటారు. పరిశోధిస్తే ఏమవుతాం? మనం గనులు అవుతాం. దానికి ఉన్న రెఫరెన్స్ చెప్తారా ఎవరైనా బైబిల్ చూడకుండా? అపోస్తల కార్యాల్లో వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులైరు. ఎందుకు? పౌలు శీల చెప్పినవి అలాగున్నవో లేవో అనుదినము లేఖనములను చదువుతూ వచ్చిరని లేదు. ఏం చేశారు? పరిశోధించిరి. సర్చ్ అని పాట రాసింది. పరిశోధించడం. మీలో ఎంతమంది వాక్యాన్ని పరిశోధిస్తున్నారు? పరిశోధించరు కానీ శోధిస్తారు. రోగం రాగానే దేవా అడుగుడి ఇవ్వండి అన్నావు కదా ప్రభు, అడుగుడి ఇవ్వండి అన్నావు, అడుగుతున్నానయ్యా ఇవ్వయ్యా. గమనించండి, పరిశోధించిన వాడు శోధించిన ఉపయోగం లేదు. ఓకే, నెక్స్ట్ 4వది, ఆ వాక్యం నిన్ను కడిగితే నువ్వు పవిత్రుడు అవుతావు. యోహాను సువార్తలో కూడా ఉందా మాట 15వ అధ్యాయంలో. తర్వాత సపోర్ట్గా మీరు రాసుకోవచ్చు. నెక్స్ట్, ఆ వాక్యాన్ని చేతబట్టుకుంటే జ్యోతుల్లాగా కనపడతావు. అది రిలేషన్. అయితే చేతబట్టుకొని జ్యోతుల్లాగా ఎక్కువ మంది ఉండరు, ఎక్కువ మంది కోతుల్లాగా ఉంటారు. నిజంగా దేవుని వాక్యాన్ని చేతబట్టుకున్నవాడు జ్యోతి వలె ఉంటాడు, వెలుగుతారు.
చదువుకుంది 5వ తరగతే కానీ దేవుని వాక్యం పట్ల ఉన్న తపన ఆసక్తితో బాగా వాక్యం చదువుకొని ప్రార్థన చేస్తూ ఆ బైబిల్ పట్టుకొని వస్తుంటే నల్లగా మసిబొగ్గులాగుండే రాజారావు గారిని చూసి అంతకుముందు ఎగతాళి చేసే బ్యాచ్, ఆయన ఒరిజినల్ పేరు ఏంటంటే మూగేరా అని. మూగేరా అంటే అర్థం అస్సలు మాట్లాడేవాడు కాదు, మోగోడని. బయటకు వస్తుంటే రక్షణ పొందిన తర్వాత మార్పు చూసి, రే రాజారావు వస్తున్నాడు రా. నెక్స్ట్ కొద్ది కాలం గడిచిన తర్వాత రాజారావు గారు వస్తున్నాడు రా. ఇంకా కొద్ది కాలం గడిచిన తర్వాత రే రాజాజీ వస్తున్నాడు రా. లోకములో ఒక జ్యోతి. అందుకే ఆయన పుస్తకం రాసి యోసేపు జీవితానికి ఒక పేరు పెట్టాడు. పాత నిబంధనలో ప్రథమ జ్యోతి యోసేపు జీవితం. తర్వాత 6వది, దేవుని వాక్యాన్ని అంగీకరించి మాదిరిగా పైన ఉన్న వారిని మాదిరిగా పెట్టుకొని పోలి నడిస్తే వారు ఏమవుతారు? మాదిరిలు అవుతారు. వారు మరికొంతమందికి మాదిరిగా ఉంటారు. వాక్యం పనిచేస్తే ఇవన్నీ జరిగేది. సంబంధం ఉన్న వాళ్ళకి ఈ లెవెల్స్ అవుతాయి. 12 లెవెల్స్ రాశాను. బహుశా ఇంటర్మీడియట్తో పోల్చవచ్చు. 1వ తరగతి, 2వ తరగతి, ఆ రీతిగా 12వ తరగతి, 12th క్లాస్ అంటే అర్థం ఏంటి? ఇంటర్మీడియట్ లెవెల్ అన్నమాట. దాని తర్వాత ఆర్ఎల్డి. ఇది మర్మం, ఏమిలే, సింపుల్. బో సూపర్, వెరీ గుడ్. రీడ్, లిసన్ అండ్ డూ. ఎక్కడుందన్నమాట? ప్రకటన 1:3. దాని చదువువాడును, దాని వినువాడును, దాని చొప్పున గైకొనువాడు ధన్యుడు. రీడర్, లిజనర్ అండ్ డూయర్ చేసేవాడిగా ఉంటే వాళ్ళెవరు? ధన్యులు. మరి ఆ చేయని వాళ్ళు దౌర్భాగ్యులు. వాక్యం ఎందుకు వినాలి? చేయటానికి వినాలి. వాక్యం ఎందుకు చదవాలి? చేయటానికి చదవాలి. కాలక్షేపం కోసం చదవటం కాదు. కరోనా వచ్చినప్పుడు చదవటం కాదు. కరోనా కాలంలో 91వ కీర్తన తెగ చదివి వదిలిపెట్టారట. మధ్యాహ్నం అందు ఎగురు ఏంటిది, రోగానికైనా దానికి నువ్వు భయపడుకుందు. ఎందుకంటే అది చదువుకుంటే అది ఒకలాంటి ధైర్యం. ఓకే, నెక్స్ట్ 8వది, దివారాత్రాలు ధ్యానిస్తే సఫలులవుతారు వాళ్ళు. అతడు చేయనదంతయు, పెద్ద చెప్పండి, సఫలమగును. మరి దానికి వ్యతిరేకం, చేయనదంతయు విఫలమగును. ఎందులో ఏలు పెట్టినా ఐరన్ లెగ్గే, భస్మాసుర హస్తం. ఏది చేసినా అట్టర్ ఫ్లాప్. క్లోరోఫామ్ కనుక్కుంది ఎవరు? మాకు యూనిఫామే తెలుసండి, క్లోరోఫామ్ తెలియదు అంటారా? జేమ్స్ సింప్సన్. అంతకుముందు ఆపరేషన్ చేసేటప్పుడు ఎట్లుండేది తెలుసా? కడుపుకి ఆపరేషన్ చేయాలంటే ఈ చెయ్యిద్దరో, ఈ చెయ్యిద్దరో, ఈ కాలిద్దరో, ఈ కాలు ఒక పట్టుకొని ఇట్ట పెట్టి ఇట్లా కూసేవాళ్ళు అనమాట. ఆడికి మామూలుగా ఉండవు. ఇంజక్షన్కే అరిసేవాళ్ళు బోళ్ళు మంది ఉంటారు. దానికి కడుపు కోసి అరవకుండా ఉంటారా? అరవాకరా అని నోరు మూసేవాడు ఇంకొకటి. మొత్తం 9 మంది నవరత్నాలు లాగా ఉండేవాళ్ళు. జేమ్స్ సింప్సన్ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ఆదికాండం 2వ అధ్యాయం 21వ వచనం వచ్చేటప్పటికి, దేవుడైన యెహోవా నరుని ప్రక్కటెముకల్లో ఒకదాన్ని తీసి మాంసంతో పూడ్చివేసను, గాఢ నిద్ర కలుగజేసిన. అందుకు అరే దేవుడు అంటే దేవుడు ఆపరేషన్ చేశాడా? ఆపరేషన్ చేస్తే మరి ఆదాంకు నొప్పి ఉండాలి కదా. నొప్పి లేకుండా చేశాడంటే ఏం చేశాడు? ఐడియా. ఓకే, దేవా నేను మానవ జాతి కోసం ఏదైనా చేయాలి. ఈ 21 నీకు ఎలా సాధ్యమైంది? నీకు సాధ్యం అవగా మరి నిన్ను నమ్మిన బిడ్డగా ఉన్న నాకెందుకు సాధ్యం కాదు అని
ప్రయోగం మొదలుపెట్టి క్లోరోఫామ్ కనుక్కున్నాడు. కనుక్కున్న తర్వాత పత్రికా విలేకరులు ఆయన ఇంటర్వ్యూ చేస్తుంటే, అయ్యా నాకేం లేదు, నా డైలీ పోర్షన్ ఆదికాండం చదువుతున్నాను, నాకు ఒక అలవాటు ఉంది, ఏంటంటే సైంటిస్ట్గా నేను ఎంత బిజీ సైంటిస్ట్ అయినా దేవుని వాక్యం, నా పర్సనల్ బైబిల్ స్టడీ, దేవునితో ప్రార్థన, నా పర్సనల్ ప్రేయర్ టైం, ఈ రెండూ లేకుండా ఎప్పుడు నా దినాన్ని నేను ప్రారంభించాల. 2:21 చదివేటప్పటికి ఎందుకో నా మనసు దాని మీద పడింది. అదే చదవకపోయి ఉంటే నేను క్లోరోఫామ్ కనుక్కునేవాడినే కాదు. జేమ్స్ సింప్సన్ ఇచ్చిన సాక్ష్యం. మనం చదివారు, ఆయన చదివారు, కానీ ఆయన చేసింది ఏమవుతుంది? ధ్యానించాడు. ధ్యానించడం అంటే అది అర్థం. మరలా తిరిగి ధ్యానించుట అనేది మానవ పరిభాష, నెమరువేయుట అనేది జంతు పరిభాష. మళ్ళీ చెప్పండి. ధ్యానించుట అనేది హ్యూమన్ లాంగ్వేజ్, నెమరువేయుట అనేది యానిమల్ లాంగ్వేజ్. జంతువులు గబా గబా తింటాయి, ఒక చోట కూర్చుంటాయి, తర్వాత ఏం చేస్తాయి? నెమరు వేస్తాయి. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, ఆలోచించి జవాబు చెప్పండి. నెమరు వేసింది బలమా, తినేది బలమా? ఆలోచించి జవాబు చెప్పాలా? మళ్ళీ తినేది బలమా, నెమరేసింది బలమా? తినింది నెమరు వేయాలి, అప్పుడే బలం. అలాగే వినింది ధ్యానించాలి, అప్పుడే బలం. నెమరేయకపోతే జరిగేదేంటి? ముందు అసలు నమిలేటప్పుడే బాగా ఆహారము బాగుగా నమిలి తినవలెను. చిన్నప్పుడు సైన్స్లో వస్తుంది, అని చాలామంది నవలరు. లెఫ్ట్ రైట్ గోలు. అసలు కొంతమంది స్ట్రైట్ గోలే, వేయటం మింగటం. అందుకే హార్ట్ అటాక్లు వస్తున్నాయి. బాగా నవలాలి. నవిలిన దాన్ని మళ్ళీ ఏం చేయాలి? అది అరగాలి. అట్లాగే దేవుని వాక్యాన్ని వినాలి. విన్న తర్వాత ఏం చేయాలి? ధ్యానించాలి. ఇంకో మాట, తినే టైం ఎక్కువ, అరిగే టైం ఎక్కువ? ఎంతసేపు తింటారు? తినడం ఎంతసేపు? పావు గంట. అరగడం ఎంతసేపు? అంటే మనం ఇచ్చే గ్యాపు 3 అవర్స్, కానీ సైన్స్ చెప్పే గ్యాపు కనీసం 4-5 గంటలు. మనం ఆ గ్యాప్ ఇవ్వంగా అసలు. కదా? నిజం చెప్తున్నానా, అబద్ధం చెప్తున్నాను? నిజమేనా? ఓకే. అయితే తిన్నది అరగకపోతే అది కింద నుండో పైనుండో వేరే రూపాల్లో వస్తాయి. అది రోగం. దేవుని వాక్యం ధ్యానించకపోతే అది బలం లేదు. అందుకని నెమరు వేయుట గురించి దేవుడు ఎంత మంచి సూత్రం చెప్పాడో చెప్తాను. లేవియాకాండం 11వ అధ్యాయానికి రండి. లెవిటికస్ చాప్టర్ 11 వర్స్ 3. దేని తినొచ్చు? డెక్కలు. డెక్కలు అంటే పాదాలు 2 గచ్చీలు ఉంటాయి, దాన్ని డెక్కలు అంటారు. తెలుసా? ఈ 2 పవిత్రమైనవని దేవుడు చెప్పదలుచుకున్నాడు. ఒక జంతువుని పవిత్రమైనదిగా ఎంచడానికి 2 రీజన్స్. ఒకటి, అది నెమరేయాలి. 2, దానికి డెక్కలు ఉండాలి. నెమరు వేయుట అనేది ఒక ఎక్స్పీరియన్స్, డెక్కలు కలిగి ఉండుట అనేది ఇంకో ఎక్స్పీరియన్స్. డెక్కలు ఎందుకు అంటే, డెక్కలు ఉన్నది పర్వతాన్ని కూడా సులభంగా ఎక్కగలదు. అది ఎందుకు? డెక్కలో గ్రిప్ ఉంటుంది అన్నమాట దానికి. అందుకు దాన్ని పవిత్రమైనవి.
దాని కొరకే ఈ మాటలు చినుంటారుగా. గడ్డి తిన్న మేకలు కొండలు ఎక్కుతున్నాయి, మేకలు తిన్న మనుషులు మంచాలు ఎక్కుతున్నారని విన్నారు ఎప్పుడైనా పాట? గడ్డి తిన్న మేకలు అదే ఆకులు తిన్న మేకలు కొండలు ఎక్కుతున్నాయి, మేకలు తిన్న మనుషులు మంచం ఎక్కుతున్నారు. నిజమేనది? నిజమే. ఎందుకంటే మేకలకు నడకుంది, కొండలు కూడా సులభంగా ఎక్కుతాయి. మనం కొండ కష్టం, రోడ్డు మీద నడవటమే కష్టం. సరే, నెమరువేయ డెక్కలు అనేది నడకకు, నెమరువేయట అనేది తిండికి, ఈ రెండిటికి లింక్ పెట్టాడు. అవి పవిత్రమైనవి అన్నాడు అని 5వ వచనానికి రండి. పొట్టి కుందేలు నెమరువేయును కానీ దానికి 2 డెక్కలు లేవు గనక అది మీకు అపవిత్రం. అంటే డెక్కలు ఉన్నాయి కానీ నెమరేది, అది ఆపోజిట్ కదా. పొట్టి కుందేలు నెమరేస్తుంది కానీ డెక్కలు లేవు, కాబట్టి అది తినొద్దు, అపవిత్రం, అన్హోలీ అన్నాడు. 7వ వచనానికి రండి. ఫేమస్ జీవి పంది విడిగా నుండు 2 డెక్కలు కలది కానీ అది నెమరు వేయదు గనుక అది మీకు అపవిత్రం. 2 సూత్రం అర్థమైందిగా. కుందేళ్ళు ఎందుకు తినొద్దు అన్నాడు? అది ఎందుకు అపవిత్రమైంది? నెమరేస్తుంది కానీ డెక్కలు సరిగా, నడక బాలేదు, దాన్ని తినొద్దు. పంది దానికి డెక్కలు ఉన్నాయి కానీ అది నెమరేయదు, సపా మింగటమే పని. దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం అనేది అలవాటు. ధ్యానిస్తున్నారా? అందుకే ఎవరు సఫలులు అవుతారు? దివారాత్రము. ఏడు సంవత్సరాల వయసు అప్పుడు స్కూల్లో నుంచి ఒక ఉత్తరం తీసుకొని వచ్చాడు థామస్ ఆల్వా ఎడిసన్. ఈ అమెరికా దేశంలో మీ అబ్బాయిని బాగు చేసే స్కూల్స్ ఏమి లేవు, ఆ అబ్బాయిని పిలిచి దగ్గరకు పెట్టుకొని, వెళ్ళొద్దులే నాన్న, ఎక్కడికి వెళ్ళినా నీకు ఇదే వస్తుంది, ఇంట్లోనే ఉండి చదువుకో అని తల్లి కొన్ని అక్షరాలు నేర్పిస్తూ ఉండగా, తండ్రి శామ్యుయల్ ఎడిసన్, నాన్సీ ఎడిసన్ తల్లిదండ్రుల పేర్లు. అయితే ఆయనను క్రమంగా చర్చికి తీసుకెళ్తూ ఉండగా యోబు గ్రంథం 28:3 దేవుని సేవకుడు వివరిస్తుండగా విని, మనుషులు చీకటికి అంతము కలుగజేయుదురు అన్న మాట విని, మనుష్యుడు అంటే యేసుప్రభు, చీకటి అంటే పాపం, దీనికి అంతం కలగజేస్తారు. యేసుప్రభు నీ జీవితంలోకి వస్తే అది అంతమవుతుంది. యేసుప్రభు నమ్మేవాళ్ళు ముందుకు రండి అంటే ముందుకెళ్ళాడు ఎడిసన్. సహజంగా వాక్యం చెప్పాక సేవకులు ఎవరన్నా మారతారు అని పెద్దోళ్ళలో చూస్తారు. ఈ చిన్నపిల్లోడు వచ్చాడేంటి, అరటికెట్ గాడు అన్నట్టు చూశాడు ఆయన. అయితే ఆయన అవును సార్, నేను ప్రభువుని నమ్ముకుంటానన్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అదే మాట తీసి చదువుతూ ఆలోచిస్తూ, ఇది ఆత్మీయంగా నిజమైంది, అక్షరార్థంగా ఎందుకు నిజం కాదు అని ఆలోచించి ప్రయోగాలు మొదలుపెట్టాడు. దాని పర్యవసానమే ఎలక్ట్రిక్ బల్బ్. అంటే ఆ వచనం ఏదో వినేసి వదిలేయలా, అది నేను చెప్పదలిచిన మాట. దాని గురించి ఏం చేశాడు? పదే పదే ఆలోచించాడు. దాన్ని ధ్యానించుట అంటారు. ధ్యానించుట. ప్రియులారా, వాళ్ళు చేసేది సఫలం. ఎడిసన్ తను కనుక్కున్న సాంకేతిక శాస్త్రానికి, లేకపోతే శాస్త్రీయ దానికి ఇచ్చిన తన కాంట్రిబ్యూషన్ ఎంతో తెలుసా? సుమారు 1000 ప్రయోగాలు చేశాడండి. ముద్దాడు, జస్ట్ బికాజ్ ఆఫ్ మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. న్యూయార్క్ సిటీలో ఒక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి 1982వ సంవత్సరం సెప్టెంబర్ నెల 4వ తారీఖున ఏర్పాటు చేసి
ఆయనకి సన్మానం చేస్తుంటే, ఈ సన్మానానికి నేను అర్హుణ్ణి కాదండి, వాక్యం చదవబట్టి నాకు అర్థమైంది అని దేవుని వాక్యాన్ని గణపరిచిన వ్యక్తి. అందుకే వాక్యాన్ని ధ్యానించండి. చాలా మందిలో చేసే పొరపాటు ఏంటంటే, అపవిత్రమైన జంతువుల్లాగా వింటున్నారు, మింగుతున్నారు, వాక్యం ధ్యానించటల్లా. ధ్యానిస్తే నీ ప్రయత్నాలు సఫలమవుతాయి అని నేను చెప్పలా, కీర్తనలో మొదటి కీర్తన చెప్పాడు, అతడు చేయినది సగం సఫలమగును అని లేదు. ఏముంది? అతడు చేయినది అంతయు, సగం కాదు, అంత సఫలమవుద్ది. ఎందుకు విఫలమవుతున్నావు? దేవుని వాక్యాన్ని గణపరచటం లేదు నువ్వు. ఆయన అన్నాడు, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. ఐ విల్ ఆనర్ దెమ్ హూ ఆనర్ మీ. తర్వాత అది లోపట నిలిస్తే విజయులవుతారు, గెలుస్తారని. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ అందరు నిల్చుచున్నది, మీరు దుష్టుని జయించును. దేవుని వాక్యం నీలో నిలిస్తే నువ్వు గెలుస్తావు. నిలవాలంటే ధ్యానించాలి కదా, ధ్యానించేవాళ్ళ నిలుస్తుంది. ఓకే, నెక్స్ట్. ఆ వాక్యాల చేత నువ్వు పెంపారితే క్రీస్తు యేసుకు ఒక మంచి పరిచారకుడు అవుతావు. అలాగే ఆ వాక్యాన్ని పరిచారకుడిగా నువ్వు బతుకుతూ ఉంటే, సత్యవాక్యమును సరిగా విభజిస్తే నువ్వు యోగ్యుడవైన పనివాడు అవుతావు. ఒకవేళ ఆ వాక్యం కోసం నిలబడాల్సి వచ్చి నిలబడి శ్రమల పాలైతే, ప్రకటన గ్రంథం 1:9 రాయబడ్డట్టు లేదా 24 రాయబడ్డట్టు, శ్రమకైనా శిరచ్ఛేదనం కొరకైనా సిద్ధపడితే నువ్వు ఏలికవవుతావు. దిస్ ఈజ్ ద రిలేషన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు చెప్పండి, ఇంతకీ మీది ఎన్నో తరగతి? హలో, మెలుకున్నారు అందరూ? ఎన్నో తరగతులు ఉన్నారు ఇప్పుడు మీరు? 12 పాస్ అయిన వాళ్ళు ఎవరు చేయొద్దండి? ఈ వాక్యాన్ని లెక్క లేకుండా ఇంత శ్రమ తీసుకొని ఈ వాక్యం మన చేతుల్లోకి రావడానికి ఇన్ని వేల మంది ప్రాణాలు అర్పించగా, దాని గురించి ఇంచుకైనా లెక్క లేకుండా బైబిల్ని అవతల పడేసేవాడిని దేవుడు లెక్క చేస్తాడా? నెవర్, నెవర్. అందుకే వాక్యాన్ని ప్రేమించండి, వాక్యానికి లోబడండి, వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని ధ్యానించండి, దేవుని వాక్యం పట్ల ఇంట్రెస్ట్ చూపండి. లేకపోతే దేవుని వాక్యం ఎంత తీవ్రమైందో తెలుసా? అందుకే ప్రారంభ వచనాన్ని మళ్ళా జ్ఞాపకం చేసుకుందాం. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేశావు. ప్రపంచాలను నిర్మించిన వాక్యం. ప్రియులారా, చివరిగా ఒక వార్నింగ్ చెప్పి నేను ముగిస్తాను. మనందరం, దేవుడు ఒక మాట చెప్పాడు కదా, అదే మాట యేసు ప్రభు వారు భూలోకంలో ఉండగా చెప్పాడు సాతానుతో, మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ. మీకు దానికి ఒక చిన్న ప్రశ్న వేస్తున్నాను, ఆలోచించి జవాబు చెప్పండి. అది యేసు ప్రభు ఎక్కడి నుంచి తీసుకొని చెప్పాడు? ఓకే, ద్వితీయోపదేశకాండం, వెరీ గుడ్. 8వ అధ్యాయం, గుడ్. వచనం చూడండి, 3. ఆహారం వలననే కాక నీకు తెలియజేయటకు. సరే, అంతమంది చాలే, ఆ మాట ఎత్తి రాస్తున్నాడు ఆయన. ఇప్పుడు నా వైపు చూడండి, మనుషులు దేని వల్ల బతుకుతారు? దేవుని నోటి మాట వల్ల బతుకుతారు. మనం దేని వల్ల బతుకుతున్నాం? ఆహారం వల్లనా? గుడ్, కరెక్టే. అదే అందుకే అన్నాడు ఆహారం వలన మాత్రమే కాకని.
దేనివల్ల బతుకుతున్నాం మనం? ఒరిజినల్గా చెప్పనా? కృప. ఓకే, గుడ్. దేవుని మాట ఎలాగో చెప్పమంటారా? నువ్వు బతకటానికి కారణభూతమైంది భూమి. అందుకే దానికి ఒక పేరు పెట్టారు, భూమాత. ఇప్పుడు మాతలు ఎక్కువైనాయి, మోతలు ఎక్కువైనాయి. గోమాత అనేది కొందరు, భూమాత అనేది కొందరు కదా. మాత అని ఎందుకు అంటున్నారు? అమ్మలాగా మోస్తుంది అది. కానీ నీకు తెలుసా, నిన్ను మోసే భూమి దేని ద్వారా వచ్చిందో? అందరూ ఇంకొకసారి చెప్పండి. వర్డ్. దేవుని మాటలు కాదు, మాట, వర్డ్. దాంట్లో జియోగ్రఫీ అంటే ఏంటి? తెలుగులో చెప్పండి. భౌగోళిక శాస్త్రం. వెరీ గుడ్. జియాలజీ అంటే ఏంటి? భూగర్భ శాస్త్రం. జియోగ్రఫీ చదవాలన్నా, జియాలజీ చదవాలన్నా ఎన్ని సంవత్సరాలు పడుతుంది? జియాలజీ అంటే 25 ఏళ్ళు సుమారు, అది పూర్తయ్యేటప్పటికి 25 ఏళ్ళు భూగర్భ శాస్త్రాన్ని లోపల ఏమున్నాయని చదవడానికి ఓ డిగ్రీ ఇచ్చి పంపిస్తారు. ఇంత చదవడానికి నీకు ఇంతకాలం పట్టింది, కానీ అది ఎలా సృష్టించబడింది? ఓ మాట, ఏ వర్డ్. ఇప్పుడు అర్థమవుతుందా దేవుని శక్తి ఎంత గొప్పదో? ఆ మాటలో నుంచి పుట్టిన భూమిలో ఉన్న వాటిల్ని నువ్వు చదవటానికి తల ప్రాణం తోక్కొస్తుంది. దాంట్లో మళ్ళీ సపరేట్గా ఒకటి మెటలర్జీ అని. మెటలర్జీ అంటే లోహాల గురించి చదివేది. కొంతమందికి మెటలర్జీ అంటే ఎలర్జీ కూడా లేదు. ఎలర్జీ కూడా. ఇంత జ్ఞానం ఈ భూమి. మనిషి అన్నం లేకుండా ఒక 50 రోజులు 40 రోజులు బతకొచ్చు, నీళ్లు లేకుండా ఓ 10 రోజులు బతకొచ్చు, శ్వాస లేకుండా ప్రాక్టీస్ చేస్తే ఓ పావు గంట బతకొచ్చు. ఇప్పుడు ట్రై చేయకండి, ఒకవేళ ఇంటికి వెళ్ళాక ట్రై చేయండి. భూమి లేకుండా ఒక్క క్షణం కూడా బతకలేడు. నోరు తెరిస్తే కింద పడతాం అంతే. కానీ భూమి దేన్ని బట్ట పుట్టింది? ఒక్క మాట, ఒక్క మాట. కలుగుగాక, ఒక్క మాట. అంత పవర్ఫుల్ మాటలు మాట్లాడితే ఆ మాటలు, ఆ దేవుడు మాటలు నీకు లెక్కలేదంటే అలాంటి నిన్ను దేవుడు లెక్క చేయాలా? చెప్పు, నిన్ను లెక్క చేయాలా? ఏం చేస్తే సరిపోద్ది? అదే 8వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 20వ వచనానికి రండి. అదే వార్నింగ్. 8:20. మీరు వినకపోయిన ఎడల చస్తారు. జాగ్రత్త. మీ దేవుడి మాట మీరు వినకపోతే నాశనం అవుతారు. జాగ్రత్త. ఎవరితో అంటున్నాడు ఈ మాట? ఇశ్రాయేలీయులతో, ఏర్పరచుకున్న ఇశ్రాయేలీయులతో. వాళ్ళకు అలవాటు ఆ ప్రజలకి, నేనంటే తెలియదు కానీ మీకు తెలుసు, నేను మిమ్మల్ని ఎలా పోషించాను, ఎలా నడిపించాను, ఇవన్నీ తెలుసు మీకు. కానీ మీరు వారు విన్నట్టుగా వినకుండా గనక ఉంటే నా పిల్లల్లే జోజో చూచు అని అనను, నాశనం చేస్తాను. జాగ్రత్త. అలాంటి గొప్ప దేవుని మాటలు చదవకపోతే, ధ్యానం చేయకపోతే, దాన్ని గౌరవించకపోతే అలాంటి వాళ్ళని దేవుడు ఎందుకు గౌరవించాలండి? రే ఎందుకురా సావకూడదురా, భూమికి బరువురా అంటారు చూసారా? అది తల్లిదండ్రులు విసిగిపోయి అనే మాట దేవుడు కూడా అంటున్నాడు అలాంటి వాళ్ళు. నా మాటతో పుట్టిన భూమికి నా మాట వినని మీరు బరువైపోయారు. గెట్ లాస్ట్, డెస్ట్రాయ్.
నాశనం అవ్వండి. నా మాటతో చేసిన భూమి మీద మీరు బతుకుతూ నా మాటే వినకుండా, నా మాట అంటే లెక్క లేకుండా బతుకుతారా? మీకెందుకు ప్రాణం ఇవ్వాలి అసలు నేను? సచ్ ఎ టెరిబుల్ గాడ్ హీ ఈస్. అందుకే దేవుడు ఎదురు చూస్తున్నాడు ఎవరి కోసం? ఎవడు దీనుడై నలిగిన హృదయం కలవాడై నా మాట విని వణుకుచుండును వాని. వాళ్ళంటే నాకు ఇష్టం. వాళ్ళు అల్పులే కావచ్చు, చదువులేని వాళ్ళే కావచ్చు, వాళ్ళంటే నాకు ఇష్టం. ఐ లవ్ దెమ్. ఐ సీక్ ఫర్ సచ్ పీపుల్. నా ఫైనల్ క్వశ్చన్, వాట్ ఈజ్ యువర్ రిలేషన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యం పట్ల నీ సంబంధం ఎలా ఉంది? దట్ డిసైడ్స్ యువర్ ఎటర్నిటీ. నీ నిత్యత్వాన్ని అది నిర్ధారిస్తుంది. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మనందరి పక్షంగా తమ్ముడు దేవదానం ప్రార్థన చేస్తాడు. ఏకీభవించుదాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ పరిశుద్ధమైన ఘనమైన నామం బట్టి మీకు వందనాలు. మీరు మమ్మల్ని ప్రేమించి నీ కాపుదలలో ప్రభా, నీ అపారమైన ప్రేమతో మీ యొక్క సంఘానికి మమ్మల్ని నడిపిస్తున్న విధానం కరికై నీకు వందనాలు ప్రభా. సంఘములో ప్రభా మా నడవడికలు, మా ప్రవర్తనలు, మా ఆలోచనలు, మా బంధాలు ఎలా ఉండాలో మీ వాక్యంతో ప్రభా అనేక విధాలుగా మాకు వివరిస్తున్నందుకే నీకు వందనాలు ప్రభా. యేసయ్యా, ఈ కడవరి కాలంలో ప్రభా దేవా, మా జీవితాలు, మా కుటుంబాలు, మా సంఘం నీతో కలిసి ఎలాంటి సంబంధం కలిగి ఉండాలో మాకు దాదాపుగా ఒక 12 యొక్క మాటలు చెప్పి ఉన్నారు ప్రభా. మా జీవితంలో ప్రభా ఏ విషయంలో మేము తొలగిపోతున్నాము ప్రభా, మమ్మల్ని ఒకసారి మేము నీ సన్నిధిలో మేము సరి చేసుకున్నట్టుకు మమ్మల్ని బలపరచమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సయ్యా, నిజంగా నీ వాక్యము ఎంతో బలమైనదని, ఎంతో ప్రభా అపారంగా ప్రేమిస్తూ మీ మాటతో మమ్మల్ని ప్రభా మమ్మల్ని నిలబెడుతున్నందుకే నీకు వందనాలు ప్రభా. మీ మాట ప్రకారం మేము బ్రతకపోతే ప్రభా మేము నశించిపోతాం ప్రభా అని నీ వాక్యం ప్రభా ఇప్పుడే వినున్నాం ప్రభా. మీ మాటలకి మేము ప్రభా జాగ్రత్తగా పాటించకుండా మా ఇష్టానుసారం జీవితం జీవిస్తే నిజమే ప్రభా మేము నశించడానికి అర్హులం ప్రభా. అయినను ఇప్పటికీ ప్రభా మీరు మీ మాట చేత మమ్మల్ని బలపరుస్తున్నందుకే నీకు వందనాలు ప్రభా. నీ కృపతో బలపరచండి, సహాయం చేయండి ప్రభా. మా దీన సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకించుకో ప్రభా. ఇదిగోనైనా ఈ రోజు నుంచే ప్రభా మా యొక్క జీవితంలో కూడా ప్రభా ఒక విద్యార్థికి ఎలాంటి ప్రభా మరి అకాడమిక్కి ఎలా స్టార్ట్ అవుతుందో మా జీవితంలో ఒక మంచి ప్రణాళికబద్ధమైనటువంటి ఆత్మీయ ప్రణాళికలను, ఆత్మీయమైనటువంటి జీవితాన్ని మేము కట్టుకొని ప్రభా మా కుటుంబాలకి మంచి మాదిరిగా ఉండకు సహాయం చేయండి ప్రభా. బలపరచండి. నీ కొరకు నమ్మకంగా బతికి నీ కొరకే ప్రభా సాక్షులుగా ఉండి ప్రభా నీ ఎదుటి ప్రభా మేము నమ్మకస్తుగా మేము యొక్క వాక్యాన్ని మా మనసులో ఉంచుకొని మా హృదయాల్లో ఉంచుకొని ప్రభా మంచి వారిగా, మంచి విత్తనాలు విత్తే వారిగా ఉండకు మమ్మల్ని బలపరచమని యేసు ప్రభు నామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడు యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని సన్నిధి సహవాసం సదా మనతో ఉండి ఆయన వాక్యముతో ఎడతెగని అవినాభావ సంబంధం కలిగి ఆయన మాట ప్రకారం ఆయన రాకడ పర్యంతం జీవించినట్లు మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుంటాం.